రాష్ట్రంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ గత వారం రోజులుగా వడగళ్ల వాన అకాల వర్షాలతో పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. వరి పంట, మొక్కజొన్న, నువ్వులు, సజ్జలు మొదలగు మరియు ఉద్యానవన పంటలు కూడా చాలా నష్టపోయింది. ఆర్మూర్ నియోజకవర్గం మార్పుల మండలంలో కూడా ఇప్పుడు గుత్ప గ్రామానికి వచ్చాం. నేను గౌరవనీయులు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ జిల్లాలో జరిగిన నష్టాన్ని తెలుసుకొని నేను కూడా వస్తానని చెప్పేసి వారు ఒక రైతుగా ఇక్కడ మా ఎంబడి రావడం జరిగింది. జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు మా విప్ గారు, గోవర్ధన్ గారు అందరూ కలిసి వచ్చాం. చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ నోటికి వచ్చిన పంట ఒక 5-6 రోజుల్లో కోత కోస్తామన్న సమయంలో మక్కిన పంట మొత్తం నేలపాలైంది. ఈ వడగళ్ల వాన కూడా ఒక్కొక్క రాయి కిలో రాయిలు పడటం వల్ల పంటకు బాగా నష్టం జరిగింది. మొత్తం నిన్నటి వరకు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా రాష్ట్రం మొత్తం మీద 40,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా ద్వారా మాకు తెలిసింది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా దాదాపు 50% కంటే ఎక్కువ మరియు 33 మధ్యన 50 మధ్యన కొంత కలుపుకొని 13,604 హెక్టార్లలో వివిధ రకాల పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా ద్వారా సమాచారం మాకు అందింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్ర స్థాయి సమావేశంలో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి సాయం చేస్తామనేటువంటి ఆలోచన కూడా వారు వ్యక్తపరిచారు. తప్పనిసరిగా విధంగా ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో వడగళ్ల వారు నష్టపోయిన రైతులకు 5 ఏళ్ళు ఇవ్వకపోతే మన ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే 480 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రబీ సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా కలుపుకొని ఎక్కడ నష్టపోయినా వారిని సమాచారం సేకరించి నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తులకు ఇంతవరకు 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేసే ఉండే, దానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ప్రకటించారు. కాబట్టి ఆ సమాచారం కూడా సేకరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ కుటుంబంకు ఎక్స్గ్రేసే కింద 5 లక్షల రూపాయలు కూడా చెల్లిస్తాం. ఈ సమాచారం వెంటనే సేకరించి త్వరలోనే నష్టపోయిన రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోవచ్చు, అయినప్పటికీ ఉన్న కాళ్ళలో వీలంత ఎక్కువ మొత్తంలో వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం కూడా ఆ యొక్క నిబంధనలు సడలించి కూడా కొత్త నిబంధనల ప్రకారం కూడా ఈ సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రాలిన వడగండ్ల వానకు పూర్తిగా 100% పంట నష్టం జరిగింది. నాదే కాకుండా తోటి రైతులు అందరిది గుత్ప గ్రామంలో మొత్తం ఆల్మోస్ట్ 600 ఎకరాల వరకు ఈ వడగండ్ల వానకు ఒక ఇత్తు లేకుండా మొత్తం నష్టపోయింది. అందరం యువ రైతులమే ఉన్నాం ఇక్కడ. దాదాపు అందరూ 10th పైనుంచి ఏవో డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు కూడా మన రాష్ట్రం మనకు వచ్చింది, అన్ని వనరులు ఉన్నాయి సమృద్ధిగా, కరెంటు సరిగ్గా ఇస్తారన్న ఉద్దేశంతో అందరు పంటలు పెట్టుకున్నారు. మరి కరెంటు సరిగ్గా ఇచ్చినా కూడా బోర్లు అడగంటిపోవడంతో జనరేటర్లు అవి ఇవి పెట్టి మేము బారించి పండించినాము. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు మొన్న సండే రోజు కటింగ్ చేసేది, అసలు ఆ వర్షం పడడం వల్ల సండే రోజు కటింగ్ చేయకుండా ఆగిపోయింది. మరి శనివారం రోజు నైట్కే రాళ్ళు కురిసి పూర్తిగా నష్టపోయింది. దీనికి ఇప్పుడు ఇవాళ మన పోచారం శ్రీనివాస రెడ్డి గారు మంత్రివర్యులు గౌరవనీయులు వారితో ఇంకా ఎమ్మెల్యేల బృందం అందరూ వచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు కానీ ఎంత పర్సెంటేజ్లో పెడతారన్నది మాకు మాత్రం ఏం తెలియట్లేదు. మరి దయదలిచి ఇప్పుడు రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా, నా ఒక్కడిదని కాకుండా ఏ గ్రామంలో అయినా కానీ ఎక్కడైనా కానీ మా ఊర్లో కూడా ఇప్పుడు అటు విలేజ్ కాపక్కకి వెళ్తే 40% వరకు అక్కడ కూడా నష్టం జరిగింది. మరి ఇన్ని రోజుల దాకా ఏమంటున్నారంటే మన విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా ఇది 50 ఎబోవ్ ఉంటేనే రాస్తాము, లేకుంటే రాయమని చెప్పారు ఇన్ని రోజులు. మరి ఇప్పుడు మన గౌరవనీయులు మంత్రి వాళ్ళు చెప్పారు 30% ఉన్నా కూడా రాయమని చెప్పారు. కాబట్టి దయచేసి మా విఆర్ఓ గారు కానీ ఇంకా ఏఓ గారు కానీ ఎవరైనా కానీ అందరు రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని మీ కేసీస్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మా యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే గౌరవనీయులైన శ్రీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు, అలాగే మన నిజామాబాద్ డిస్టిక్ గల పివి పాటిల్ గారు వచ్చారు, ఎంపీ గారు జీవన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే బృందం మొత్తం వచ్చారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరీక్షించారు. మా గుత్పాలో ఉన్న కొంతమంది ఓన్లీ విమర్శలు లేవు, ఉన్న వాస్తవం ఓన్లీ సగం % నష్టం జరిగినా కానీ జరగలేదని చెప్పేసి మన వ్యవసాయ అధికారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కావాలంటే ఆ బృందాన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి పరిశీలించి తగిన న్యాయం చేయాలని. ఊరు మొత్తం దాదాపు అంటే 99% ఊరు మొత్తం నష్టపోయిందండి. హార్టికల్చర్ పరంగా మామిడి తోటలు, మన ఫీల్డ్ వరి క్రాప్ 3 నష్టపోయామండి. అలాగే మన స్వరాష్ట్రం వచ్చింది. నేను BSc BEd సార్ మేము చేసేది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు 10th నుంచి దాదాపు డిగ్రీ వరకు చేసిన రైతులు ఉన్నారు, మన యువకులు ఉన్నారు. 90% గుత్ప గ్రామంలో వ్యవసాయం చేసేది 90% యువకులే చేస్తున్నారండి. ఆ యువకులు కేవలం మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన కరెంట్ సమృద్ధిగా తీసుకొస్తాడనే ఒక దృఢ నిశ్చయం పెట్టుకొని మేము ఇంతగానము వ్యవసాయం పండించడానికి సిద్ధపడ్డాము. కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకంతో మేము వ్యవసాయం పెట్టుకున్నామండి. ఈ వడగళ్ల వాన వల్ల మనం చాలా అంటే 99% నష్టపోయాము. దానికి తగిన చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన అది వచ్చే మన నష్టపరిహారాన్ని ప్రధానంగా మా గుత్పకు వచ్చేటట్టుగా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలా. ఇక్కడ నుంచే మరి మా ఎంపీపీ గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ చొరవ పెట్టి ఇక్కడ ఉన్న యువ నాయకులకు పూర్తిగా సహకారం అందించాలని మీడియా విజన్ మరియు K6 ద్వారా మేము తెలియజేస్తాం. అంతేకాకుండా ఎక్కువగా నష్టపోయిన రైతులు యుద్ధ ప్రాతిపదికన తొందరగా అందించాలని కోరుతున్నాము. ఒకవేళ అందించినట్లయితే ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒక్కొక్క రైతు 10 ఎకరాలు నష్టపోయిన రైతులు ఉన్నారు. ఆత్మహత్యలు జరగకముందే అలాంటి వార్తలు రాకముందే గవర్నమెంట్ వారు తక్షణం స్పందించి ఏమన్నా నష్టపరిహారం అందించాలని కోరుచున్నాం.